స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమము, అలాగే ఇండియా నుంచి తీసుకొచ్చిన 72 అడుగుల మాలను కూడా అభయాంజనేయుల స్వామి వారికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో మాల కూడా సమర్పిస్తున్నారు. మనం ఎక్స్క్లూసివ్ గా స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాము. అలాగే హెలికాప్టర్ లో స్వామి వారికి ప్రత్యేకంగా పూల జల్లు కూడా కురిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ శ్రీరామ నామస్మరణతో అభయాంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రామనామ స్మరణతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇవన్నీ కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూసివ్ గా TV9 స్క్రీన్ పైన మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు కేవలం ఒక అమెరికా నుంచి మాత్రమే కాకుండా ఇండియా నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇక్కడికి 3 రోజుల క్రితమే కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం ప్రతి ఒక్కరు కూడా తమ మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నారు. అలాగే మనం కనుక చూస్తే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గా ఇక్కడ అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ప్రతి ఒక్క అణువణువు కూడా ఈ కార్యక్రమాలలో మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు గారు సతీ సమేతంగా కూడా అమెరికాకి చేరుకొని వారి ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఆగస్టు 15న అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 16న వాస్తు పూజ, జలాదివాసం, వరలక్ష్మి పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించారు. అలాగే ఆగస్టు 17న సీతారాముల కథను సుందరమయం చేసేవాడు ఆంజనేయుడు కాబట్టి ప్రత్యేకంగా కూడా పూజలు రామనామంతో ఆంజనేయుల స్వామికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ పూజలు నిర్వహించారు. ఇవాళ ఎంతో మహోన్నతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 18న హ్యూస్టన్ నగరవాసులు మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విధంగా కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా 90 అడుగుల అభయాంజనేయుల స్వామి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. ప్రత్యేకంగా కూడా స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించి అలాగే పూల మాలలు కూడా స్వామివారికి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో పూలతో పాటు ప్రత్యేకంగా కూడా అభిషేకం లాగా చేయడం జరిగింది. అయితే 72 అడుగుల మాలను కూడా ప్రత్యేకంగా ఇండియాలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో తయారు చేయబడిన మాలను కూడా కొద్దిసేపటి వరకే సమర్పించారు. అయితే మనం ఎక్స్క్లూసివ్ గా TV9 స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. స్వామివారు అభిషేక కార్యక్రమము అలాగే పూల మాల సమర్పించి క్రేన్ లో 90 అడుగుల ఎత్తు వరకు చేరుకొని అన్ని కూడా పూజలు నిర్వహించి కిందికి వస్తున్న విజువల్స్ అన్ని కూడా మనము స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్ గా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తాము శ్రీరామ నామస్మరణనే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేది శ్రీరాముని కాబట్టి ఇక్కడ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషంగా కన్నుల పండుగ దీన్ని వీక్షిస్తున్నారు.